మూసుకొచ్చునని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాని మనవాడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్, ఆ ఐ విట్నెస్ రమేష్ కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు ఇవ్వారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని నా కొడకల్లారా, బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాలపైకి వేసుకొని నా తమ్ముళ్ళతోని వస్తే మీకు ఆడెవడైతే మంగళికి సపోర్ట్ ఇచ్చినాడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? మండలానికి సంబంధించిన మనిషి సంపదనా రేవంత్ రెడ్డి స్పందించట్లే. రేవంత్ రెడ్డి స్పందించలే. నేనేమంటున్నా అంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికి ఓట్లేసి మీకు రాజ్యాన్ని తప్పించిండు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా. కనీసం స్పందించలేదు, శవాలు లేస్తున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, బాలాజీ గారు ఎక్కడెక్కడ తిరిగిండో చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగో ఇట్లా లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవడెవడైతే మాట్లాడిండో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోడి కొడతాం. మా చెప్పుతోడి కొడతారు. ఓట్లాడితే మాకు న్యాయం చేయండి. ఇగోరా ఒక్క నిమిషం. అరే చూడండి రా, చూడండి రా, మంగ్లీకి సపోర్ట్ ఇచ్చే చెత్తనా పడకల్లారా, చూడండి శవాలు వేస్తున్నాయి రా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి పడతాం, ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన్ని నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీడియా మిత్రులు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? నాకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. అన్నా మీరు మాట్లాడండి. కొంచెం మంచిగా అమ్మా, ఏం జరిగింది? ఎందుకు చనిపోయింది? పైసలు ఇవ్వవా, ఏం చేయవా, వస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయవు. బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున పోగానే మాట్లాడతాం అని చెప్పి లక్షల మంది కొట్టించుకున్నాడు బాలాజీ. సరేలే అని చెప్పి పొద్దున్నే హాస్పిటల్ వేసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమానాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాలు లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకోని అంటే అమాయక గిరిజనులు